నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోనిలో గతంలో మేదరగేరి నుంచి మార్కెట్ యార్డుకు రైల్వే పట్టాలపై నుంచి ప్రయాణిస్తుండగా ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండగా అది మూసివేయడం జరిగింది. రైల్వే గేట్ మూసివేయడం ద్వారా మార్కెట్ యార్డుకు వెళ్లాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని రైల్వే అండర్ పాస్ త్వరలో అధికారులతో చర్చ జరిపిస్తాం, ఖచ్చితంగా రైల్వే అండర్ పాస్ నిర్మిస్తాం అంటూ రైల్వే గేట్ను పరిశీలించిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, రైల్వే అసిస్టెంట్ ఇంజనీరింగ్, ఆదోని ఎంఆర్ఓ, కమిషనర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదోని ప్రజలు ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్నటువంటి రైల్వే అండర్ పాస్ ఇక్కడ మేదర వీధిలో నుంచి కూడా ఈ మార్కెట్ వైపున వెళ్ళేటువంటి ప్రజలకి వెహికల్స్ కన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా పెద్ద బ్రిడ్జి మీద దాటిపోకుండా ఇక్కడికి వించి వెళ్ళాలి. ఇంతకుముందు ఇక్కడ రైల్వే గేటు ఉండే 197వ గేట్ అంటారు దాన్ని. ఆ గేటు ఉండే కరోనా సమయంలో దీన్ని మూసేశారు అని చెప్తున్నారు. మూసేసిన తర్వాత చాలా మందికి ఇబ్బంది. మీరు చూసారు, అక్కడెక్కి ఇక్కడెక్కి పోయి అప్పటికి ఈ రైల్వే గేట్ మీద సురక్షితం కాకుండా భయానక పరిస్థితి ఉంది. దీన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రైల్వే జీఎం గారిని కలిసి మిగతా వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇంజనీర్లందరూ కూడా ఇక్కడ నా పక్కన రైల్వే అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నారు, ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, మిగతా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఆర్ఎండ్బి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లాస్ట్ టైమే ఒక నెలన్నర కిందట దీన్ని ఎలా చేయాలని డిజైన్స్ అన్నీ కొంత తయారు చేసుకున్నారు. ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాలని పని చేయడంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అంచనా వేయడానికి ఈరోజు మరొకసారి అందరూ కూర్చున్నాం. దీంట్లో డెఫినెట్గా కొన్ని ఇబ్బందులను ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఈ ఇబ్బందుల్ని అధిగమించడం ఎలా అన్న దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తాం ఈరోజంతా కూడా. తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రైల్వే అండర్ పాస్ని, రైల్వే బ్రిడ్జిని వేసి తీరాలా అనే పట్టుదలగా ఉన్నాం. వీలైనంత తొందరగా పనులు మొదలు పెట్టడానికి సాధ్యాసాధ్యాలను వెతుకుతూ ఉన్నాం. తప్పనిసరి ఇది వేస్తే టౌన్లో నుంచి మార్కెట్ యార్డుకు పోవడానికి, లేదా ఫ్యాక్టరీల్లోకి వెళ్ళడానికి, లేదా ప్రజలు ఈ వైపు నుంచి ఆ వైపు, ఎందుకంటే ఊరిని నెట్ట నిలువున రెండుగా చీలుస్తుంది ఈ రైల్వే ట్రాక్ అన్నది. ఈ వైపు ఊరు, ఆ వైపు ఊరు ఉంది. ఇటు నుంచి అటు పోవడానికి ఒక బ్రిడ్జి పైన బ్రిడ్జి తప్ప వేరే మార్గం లేకుండా ఉంది. సో ఇటువంటి అండర్ పాస్లు 2 చోట్ల నిర్మించాలని పట్టుదలగా ఉన్నాం. సో ఈరోజు మరింత కసరత్తు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని డిజైన్ల రూపంలో రూపొందించి ఎస్టిమేషన్స్ వేయిస్తాం. సార్, ముఖ్యంగా ఇది పట్టణ ట్రాఫిక్ రద్దయిగా అప్పుడు మూసివేయడం జరిగింది. తిరిగి ఇది అండర్ పాస్ ప్రారంభిస్తే మరి యథావిధిగా ట్రాఫిక్ మళ్ళీ అదే రద్దీ కొనసాగుతుందని చెప్పి చాలా మంది అంటున్నారు సార్. అంటే రద్దీ ఉందని మీరే చెప్తున్నారంటే అర్థం ఏంటి? దాని డిమాండ్ అలా ఉందని. అంత డిమాండ్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు ఒకటి వేస్తాం, అవసరాన్ని బట్టి ఇంకో చోట కూడా వేసే అవకాశం ఉంది. రద్దీ పెరిగితే ఒకటే చోట ఉండాలని ఏం లేదు. ఇప్పటికీ అసలు లేకపోవడం కంటే ఒకటితో మొదలు పెడదాం, తర్వాత అవసరాన్ని బట్టి ఇంకోటి కూడా వేసే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, ఇంకోటి సార్, ఓల్డ్ బ్రిడ్జ్ కింద అండర్ వాకింగ్ అది ఉంది సార్. చాలా సంవత్సరాల నుంచి అసలు మున్సిపాలిటీలో ఉంది. అది చాలా మంది దానిలో రైలు గేట్ దాటుతున్నారు సార్. చాలా ప్రమాదాలు జరిగాయి. గతంలో అధికారులు కూడా చెప్పాము, ఇంతవరకు దానికి యాక్షన్ కూడా తీసుకోలేదు. అంటే ఇది సర్వే చేసినప్పుడు మాత్రం ఆ రోజు దృష్టికి తీసుకొచ్చాము. మా దృష్టి కూడా వచ్చింది. అది నిరుపయోగంగా ఉండిపోయింది ఆ బ్రిడ్జ్ అని మా దృష్టికి వచ్చింది. దాన్ని బాగు చేయడానికి ప్రపోజల్స్ రెడీ చేస్తా ఉన్నాం. దాన్ని బాగు చేసి, ఎందుకంటే అది పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితికి వచ్చింది. ఎవరు దాంట్లో కనీసం కాలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది. దాన్ని రిపేర్ చేయాలి. వెంటనే దాన్ని కూడా దీంతో పాటు రిపేర్ చేసే ప్రయత్నం చేద్దాం.